ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. గతం గురించి ఆలోచించకుండా నేను ముందుకు ఎలా సాగాలి? క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాక్యం ఉన్న ప్రకారం మనం చూసినట్లయితే గతము పాతవన్నీ గతించని కొత్తవ ఆయను అని చెప్పినా కూడా చాలా సార్లు ఈ గతము యొక్క ఆలోచనలతో ఎంతో మంది వారి జీవితాలని ముందుకు తీసుకెళ్లలేకపోతుంటారు. వాక్యంలో చూసినట్లయితే ఫిలిప్పీలు 3:13 పౌలు రాస్తున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. పౌలు చూసినట్లయితే సౌలుగా తన జీవితంలో ఎంతో మందిని ఆయన క్రైస్తవులను సంఘాలను హింసించి వారిని చంపేసిన వ్యక్తి కూడా. కానీ ఆయన ఏమంటాడు, గతాన్ని మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఆ గతం మర్చిపోలేకపోతే ఆయన ముందు పరిచర్య కొనసాగించలేడు. ఎవరినైతే సంఘాలను బాధించానో మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలి అంటే అపరాధ భావముతో ఆయన సేవా పరిచర్యను ముందుకు కొనసాగించలేడు. అందుకనే గతాన్ని మరచి అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన ముందుకు వెళ్ళాలి తప్పకుండా. కార్ కి ముందు ఒక అద్దం ఉంటది, వెనక చూడడానికి కూడా అద్దాలు ఉంటాయి. అయితే డ్రైవింగ్ చేసినప్పుడు వెనక అద్దం చూసి డ్రైవింగ్ చేయలేదు, వెనకది చూడడం ద్వారా నీకు దారి తెలియదు. ఆ దారిలో ముందుకెళ్లాలంటే ముందు వైపే చూడాలి. ఇంకొకటి మీరు గమనించినట్లయితే వెనక అవి చూడడానికి ఉన్న అద్దంపై ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ యు థింక్ అని ఉంటది. అంటే మీరు చూస్తున్న దానికంటే అవి దగ్గరగా కనిపిస్తుంటాయి అంట. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా గతం అంత దగ్గరగా కనిపిస్తుంటది, కానీ దేవుడు మనల్ని వాటి నుంచి ఎంతో దూరంగా తీసుకెళ్లాడన్న విషయము మనము మర్చిపోతాం. అందుకనే గతము గురించి కాకుండా ముందున్న నూతనమైన వాటి గురించి ఆలోచించాలి. నూతనమైనవి ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరట్లేదు, లేదంటే దేవుడు మంచి కార్యాలు నీ కోసం ముందు లేవు అని నువ్వు అనుమానిస్తున్నట్టు. సో దేవుడు నీ కొరకు మంచి సమాధానకరమైన భవిష్యత్తును ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే సామెతల్లో పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లునంట. అంటే నీ ముందున్న రోజులు ఇంకా ఎక్కువ వెలుగుతో, ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలతో, ఇంకా ఎక్కువ దీవెనలతో నిండబడాలి అని దేవుడు ఒక ప్రణాళిక రాశాడంట. అందుకే ఒక క్రైస్తవుడికి శ్రేష్టమైన రోజులు ఎప్పుడు కూడా ముందే ఉంటాయి. సో ఐ ప్రే ద బెస్ట్ డేస్ ఆర్ అహెడ్ ఆఫ్ యూ అండ్ నాట్ బిహైండ్ యూ. ఆమేన్.